గోసేవ భారతీయ సంస్కృతిలో అత్యున్నతమైన ధర్మం. ఆవును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవులకు, బ్రాహ్మణులకు, సమస్త జగత్తుకు హితాన్ని కోరే ఆ గోవిందుడికి, శ్రీకృష్ణుడికి వందనాలు. కీర్తనం, శ్రవణం, దానం, దర్శనం చాపి పార్థివ గవాం ప్రశస్యతే వీర సర్వపాపహరం శివం. గోవులను దర్శించడం, కీర్తించడం, దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి శుభం కలుగుతుంది. ఘృతక్షీరప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవాః ఘృతనద్యో ఘృతావర్తాస్తా మే సంతు సదా గృహే. నేయి, పాలను ప్రసాదించే గోవులు ఎల్లప్పుడూ మన గృహాలలో నివసించి ఐశ్వర్యాన్ని అందించాలి. ఘృతం మే హృదయే నిత్యం ఘృతం నాభ్యాం ప్రతిష్ఠితం ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసి స్థితం. గోవు అందించే అమృతం నా హృదయంలో, మనస్సులో, శరీరమంతటా నిండి నాకు పవిత్రతను ఇచ్చుగాక. గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. గోవులు ఎల్లప్పుడూ నా ముందు, వెనుక, నలువైపులా ఉండాలి. నేను నిరంతరం గోవుల మధ్య నివసించాలి. ఇత్యాచమ్య జపేత్సాయం ప్రాతశ్చ పురుషః సదా యదహ్నాత్ కురుతే పాపం తస్మాత్ స పరిముచ్యతే. ఈ శ్లోకాలను ఉదయం, సాయంత్రం పఠించేవారు పగలు చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. గోసేవ చేద్దాం, గో సంరక్షణలో భాగస్వాములవుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు.